ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ దేని ఇంపార్టెన్స్ అనుకుంటది. నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రంట్ ఎండ్ మీద ఎక్కువగా ఉంటది. బ్యాక్ ఎండ్ వచ్చేసి అమెజాన్ తీసుకున్నా, మింట్రా తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రాసెస్ సేమ్ ఉంటది. స్టోరేజ్ పర్పస్ గానీ, డేటా గెట్ చేసే పర్పస్ గానీ అంతా సేమ్ ఉంటది ప్రాసెస్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది అమెజాన్ కున్న ఇంటర్ఫేస్ నువ్వు మింట్రాకి యూజ్ చేయాలి. సో దీనికి ఒక యూనిక్ ఉండాలి, ప్రతి ఒక్క దానికి యూనిక్ ఉండాలి. సో నీ ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. ఒక దాని నుంచి ఇంకో దానికి ఆలోచించే విధానం అలా ఉండకూడదు. బ్యాక్ ఎండ్ అంటే వాళ్ళకి అనిపించదు, సేమ్ కోడ్ తీసి పెట్టేయచ్చు. కాకపోతే ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ అనేది వెబ్సైట్స్ బిల్డ్ చేయడం, యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడం, సో ఇవన్నీ ఇంకో దానికి అలైక్ గా ఉండదు, డిఫరెంట్ గా ఉండాలి. సో డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు యూనిక్ గా థింక్ చేయడం, డిఫరెంట్ గా అంటే వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్ గా థింక్ చేయడం, సో ఇలాంటివి చాలా ఉండాలి. కాబట్టి ఫ్రంట్ ఎండ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో జాబ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్య రియాక్ట్ చేసి మీద చాలా అడుగుతున్నారు. నౌకరీ లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే కూడా బేసిక్ వచ్చేసి రియాక్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ కిందనే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎంటర్ కావాలనుకుంటున్నాను కానీ పాత తెలియదు, ఏం చేయాలో తెలియదు, మళ్ళా అసలు ఏం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ కావాలంటే నువ్వు డైరెక్ట్ గా పైథాన్ నేర్చుకుంటా, జావా నేర్చుకుంటా, డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి, డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి అది ఫ్రెషర్ గా క్రూషియల్. అసలు ఎంటర్ కావడం ఫ్రెషర్ గా క్రూషియల్. కాబట్టి ఫ్రంట్ ఎండ్ తోనే స్టార్టింగ్ లో ఫ్రెషర్ కి ఈజీగా ఎంటర్ కావచ్చు. ఒక ఐటీ ఫీల్డ్ లో అంటే నా పర్స్పెక్టివ్ లో ఫ్రెషర్ గా ఫ్రంట్ ఎండ్ లో ఈజీగా అంటే ఈజీ కాదు కానీ ఇందులో ఇది కూడా చాలా కష్టమే. కాకపోతే ఫ్రెషర్ ని కన్సిడర్ చేస్తారు ఈ రోల్ కి. నా పర్స్పెక్టివ్ లో నాకు తెలిసినంత వరకు ఫ్రెషర్స్ ని ఫ్రంట్ ఎండ్ లో కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సిఎస్సి చదువుకున్నా కాబట్టి ఐటీ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అనేసి ఉంటాయి. ఇంకేందంటే ఇప్పుడు నార్మల్ గా ఐటీ ఫీల్డ్ వైపు వెళ్తే చాలా ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నా ఐడియా ఉంటుంది. సో అలా దానివల్ల తర్వాత ఫ్రంట్ ఎండ్ మీద కొంచెం దీని ముందు జాయిన్ కాకుండా ఒక ప్రాజెక్ట్ చేసి సో అలా కొంచెం క్యూరియాసిటీ పెరిగి సర్లే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. ఫ్రంట్ ఎండ్ మీద ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి. ఐఎమ్ సచిన్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేశారు. ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకుందామని చెప్పేసి ఫ్రంట్ ఎండ్ చూస్ చేసుకుని ఇన్స్టిట్యూట్ పెట్టడం స్టార్ట్ చేస్తే 10,000 కోడర్స్ అనిపించింది. 10,000 కోడర్స్ లోపలికి వచ్చి నార్మల్ గా కనుక్కుంటే సో ప్రాసెస్ ఇదని చెప్పారు. నార్మల్ గా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ అయినాక నీకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత ఎంత ప్రాక్టీస్ చేసినా మానిటర్ చేయడానికి ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉంటారు. సో కంప్లీట్ గా మానిటర్ చేస్తూనే ఉంటాం నేను. అండ్ దెన్ ఫస్ట్ మంత్ లో HTML, CSS, దాని తర్వాత జావా స్క్రిప్ట్, దాని తర్వాత రియాక్ట్. ప్రతి ఒక్క మంత్ అయిపోయినాక ఆ మంత్ లో ఏం నేర్చుకున్నావో దాని గురించి మాక్ ఉంటుంది. సో ఇట్లా 3 మార్క్స్ ఉంటాయి. ఈ 3 మార్క్స్ అయిపోయినాక ఈ 3 మార్క్స్ లో నీకు జావా స్క్రిప్ట్ మీద ఒక ప్రాజెక్ట్, HTML, CSS, బూట్ స్ట్రాప్ మీద ఒక ప్రాజెక్ట్, రియాక్ట్ మీద ఒక ప్రాజెక్ట్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మార్క్స్ క్లియర్ చేసుకుంటూ లాస్ట్ లో ఓవరాల్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. సో కంప్లీట్ గా అన్ని ఇంక్లూడ్ చేసి అడుగుతారు, ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ టైప్. నువ్వు ఇక్కడ ఓవరాల్ మార్క్ క్లియర్ చేసినావు అంటే నీకు బయట ఏ కంపెనీ ఇంటర్వ్యూ కానీ అంత పెద్దగా అనిపించదు. సో ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ లాగ్ అయినా ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉంటారు లేదా ట్రైనర్స్ ఉంటారు, ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. సో మనం వాళ్ళని ఎప్పుడు అప్రోచ్ అయినా వాళ్ళకు ప్రాపర్ సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నాను, వాళ్ళు ఇన్ కేస్ బిజీగా ఉన్నా వేరే వాళ్ళని అసైన్ చేస్తుంటారు, ఇది చేయమని చెప్పేసి, ఇది డౌట్ ఉంది, ఇదని డౌట్ ఉంది, క్లియర్ చేయమని చెప్పేసి అలా చేస్తుండే. ఎక్కడ లాగ్ అయినా సరే సో ఎప్పుడు కష్టంగా అనిపించదు. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు, అందులో నువ్వు ప్రొఫెషనల్ కావాలంటే ఒక పాత్ మెయింటైన్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియదు. సో ఇక్కడికి వచ్చినాక నార్మల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్ ఉంటాయి. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అయింది ఇక్కడైనా. ముందు అంత పెద్దగా వచ్చేది కాదు, అర్థం చేసుకోకపోతుండే, ఇట్లా నార్మల్ గా రాసేస్తుండే కోడ్ బట్టి కొట్టినట్టు. కొన్ని అర్థం చేసుకుంటుంటే లేదంటే టిపికల్ గా ఉన్నాయి బట్టి కొట్టేస్తాం. ఇక్కడికి వచ్చినాక ప్రాపర్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్ అర్థమైనాయి, బెటర్ గా చెప్తారు. సో వాళ్ళైనా ప్రాపర్ గా విని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడికి వచ్చి బెనిఫిట్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్ లో దే కెన్ ఇంప్రూవ్. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఒక ఐటీ కంపెనీలో సర్వైవ్ అయ్యేంత స్కిల్స్ మీరు గెయిన్ చేయాలి అంటే 10,000 కోడర్స్ నేను చూస్ చేసుకోవచ్చు. నాకు వాట్సాప్ లో మ్యామ్ మెసేజ్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ కంపెనీ అనిపిస్తుంది. ఈ 6 months జర్నీలో ఏ మూమెంట్ నేను చాలా గుర్తుపెట్టుకునేది, చెరీస్ చేసేది అంటే నార్మల్ గా క్లాస్ లో కూర్చున్నాను, కంపెనీ రిజల్ట్స్ అనేది 1 week లో రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో నార్మల్ గా కూర్చున్నప్పుడు మ్యామ్ వచ్చి నాకు డైరెక్ట్ గా చెప్పకుండా టెక్స్ట్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. సో ఆ మూమెంట్ అనేది చాలా మెమరబుల్ మూమెంట్. ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చే దాని ప్రకారం నాకు గట్ ఫీలింగ్ ఉండే వస్తుంది కంపల్సరీ అని చెప్పేసి. కాకపోతే ఎక్కడన్నా ఇక మళ్ళీ ఉంటుంది ఇంకొకటి, అరే ఒక 2 questions ప్రాపర్ గా చెప్పలేదు కదా, దాన్ని కన్సిడర్ చేస్తారేమో. ఆ 200 members లో మళ్ళీ ఈ 2 mistakes మళ్ళీ ఎక్కువ అయిపోతే ఎట్లయినా అని చెప్పేసి అనుకున్నాను. సో తర్వాత లక్కీలీ సెలెక్ట్ అయ్యాను. అలానే నేను కూడా ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు 4 companies కి అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్ అండ్ 3 companies తర్వాత 4th companyలో సెలెక్ట్ అయ్యాను, అడాక్వేర్ అనే కంపెనీలో. ప్యాకేజ్ 3.5 థ్యాంక్స్ టు 10,000 కోడర్స్.